హాయ్ అండి, మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. థర్డ్ క్లాస్లోనండి మంచి బాలునండి మరికొన్ని బిట్స్ ఉన్నాయి కదా, పార్ట్ 2 కింద చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనండి. మీరు ఎంతగా నన్ను ఆదరించినందుకు, ఇంత తక్కువ టైంలో ఎంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు తప్పకుండా వీడియో నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్, స్నేహితులారా, ఆ ముసలిమ్మ కూడా మరి ఒక్కరి అమ్మే అని ఆలోచించారని వాక్యం గల పాఠ్యాంశం. 1 మాతృదేవోభవ, 2 మంచి బాలుడు, 3 సత్ప్రవర్తన, 4 నా బాల్యం. ఆన్సర్ 2 మంచి బాలుడు. నెక్స్ట్ క్వశ్చన్ 16వ క్వశ్చన్. మా తోట చాలా అందంగా ఉంటుంది. ఈ వాక్యం చివరి ఏ గుర్తు ఉంటుందో దాన్ని ఏమంటారు? 1 పూర్ణ విరామం, 2 పూల్ స్టాప్, 3 వాక్యాంత బిందువు, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్. దేవులపల్లి వెంకట శాస్త్రి కవిత్వం లక్షణం కానిది ఏది? 1 భావన సకుమార్యం, 2 అక్షర రమ్యత, 3 అర్థ సంస్కారం, 4 శబ్ద సంస్కారం. ఆన్సర్ 3 అర్థ సంస్కారం. దుర్బులకి సాయం చేయని ఎడ కొరుకుదెందుకు మనుజును మడుగున అని తెలియజేయడమే. ఆన్సర్ క్రింది వాటిలో ఏ పాఠ్యమిక ఉద్యాంశం? 1 నా బాల్యం, 2 మంచి బాలుడు, 3 బంగారు పాపయ్య, 4 మేమే మేకపిల్ల. ఆన్సర్ మంచి బాలుడు. 20వ క్వశ్చన్. మరి మాయమ్మ కూడా ముదుసాలేమే నేను దోర్చుట ఉన్నప్పుడు అనే గేయం పంతులో మాయమ్మ అనే పదం ఏ సంధి అగును? 1 అత్వ సంధి, 2 ఎడగామ సంధి, 3 విసర్గ సంధి, 4 లులులా సంధి. ఆన్సర్ ఎడగామ సంధి. 21వ క్వశ్చన్. మొదలకు ఎవరు త్రోవున వారు పిన్నలు పెద్దలు పోతారు, వణికి తొనికి ఆ ముసలమ్మకు ఎవరు సాయం చేసేవారు అని గేయ పంతులు ఏ పాఠంలోని? 1 బంగారు పాపయ్య, కలపండి చెయ్య చెయ్య, 3 రేలా రేలా, 4 మంచి బాలుడు. నెక్స్ట్ క్వశ్చన్ 22వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అల్లూరి బైరంగి గారి రచన కాని దాన్ని గుర్తించండి. 1 నూతిలో గొంతుకలు, 2 దివ్య భవనం, 3 వాటూరు కథలు, 4 చీకటి మేడలు. క్షమించండి, తప్పులేమని క్షమించుంటే. నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో దేవులపల్లి వెంకట శాస్త్రి గారి రచన దానిని 1 గుర్తించండి. 1 ప్రవాసనం, 2 ఊర్వశి, 3 కృష్ణపక్షం, 4 భగ్నపక్షం. ఆన్సర్ 4 భగ్నపక్షం. 24వ క్వశ్చన్. బావిలో నీళ్ళు అనే పాఠంలో నేను నీకు బావిని అమ్మాను గాని అందులో నీళ్ళు అమ్మలేదు, అవి నావి, ఆ నీళ్ళు కావాలంటే తగిన ధనమిచ్చి తోడుకో అని ఎవరితో ఎవరన్నారు? 1 జమీందార్ బీర్బల్తో, 2 బీర్బల్తో జమీందార్, 3 రైతుతో జమీందార్, జమీందార్తో రైతు. ఆన్సర్ 3 రైతుతో జమీందార్. 25 బావిలో నీళ్ళు అనే పాఠంలో సరే రైతు బావిలో నీళ్ళు ఉన్నాయి, వెంటనే బావిలో నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్ళు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించాలని తీర్మానించిన వారు ఎవరు? 1 అక్బర్, 2 బీర్బల్, 3 జమీందార్, 4 రైతు. ఆన్సర్ 2 బీర్బల్. నెక్స్ట్ క్వశ్చన్. కలపండి చెయ్య అనే గేయంలో కొండరాలు పగలగొట్టి కొను చదువును చేసి ఏ పని చేద్దామని రచయిత అన్నాడు? 1 రహదారులు వేద్దాం, 2 గోదావరులు నిర్మిద్దాం, 3 కొల్లలు పడేద్దాం, పైవన్నీ. ఆన్సర్ రైట్ ఆన్సర్ పైవన్నీ. మంచి బాలుడు పాఠంలో పదాలు వాటికి సరిపోయిన వాటితో జతపరచండి. జోరున, నేలంతా, ముసలమ్మ, పిల్లవాడు, అందరూ. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడా వణికింది, పిల్లవాడు చేయి పట్టి నడిపించాడు, అందరూ అభినందించారు. ఆన్సర్ 1 BCAED. నెక్స్ట్ క్వశ్చన్. మంచి బాలుడు అనే పాఠ్యాంశానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? అల్లూరి బైరంగి కాలం 5/11/1925, 9/10/1978. దివ్య భవనం రచనకు కేంద్ర ప్రభుత్వ అకాడమీ అవార్డు వచ్చింది. 3 మానవుడు అస్తిత్వ వేదన కవితకి వెలువరిచిన కవి అల్లూరి బైరంగి. 4 మంచి బాలుడు పార్టీ ఉద్దేశం కష్టాలు ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. దేవులపల్లి గారి కాలం 1/11/1987, 24/1980. దేవులపల్లి గారు పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆధునిక తెలుగు కవిత్వంలో గేయ కవిత్వ యుగానికి తలుపు తెరిపించారు. పైవన్నీ ఏవి కాదు. ఆన్సర్ అవి ఏవి కరెక్ట్ కాదని అర్థం. 30వ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని సంధి పదం ఏది?
ఒకటి దూరానచ్చుటు సవర్ణ దీర్ఘ సంధి దుర్బులు విసర్గ సంధి భవాన్ లోన సంధి మాయ మెడగం